సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం నరసింహ. 1999లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. దర్శకుడు కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకాంత్తో పాటు రమ్యకృష్ణ, సౌందర్య పాత్రలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ చిత్రం విడుదలై 26 ఏళ్లు పూర్తయినా రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని రజనీకాంత్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ కూడా వెల్లడించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. డిసెంబర్ 12న రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ చిత్రం నరసింహను థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. ఈ రీరిలీజ్ ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్ ప్రత్యేకంగా ఒక వీడియోను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే వార్తను చెప్పారు. ఈ సీక్వెల్కు నీలాంబరి అనే టైటిల్ను కూడా వెల్లడించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టుకుని థియేటర్లోకి వచ్చిన సినిమా నరసింహ. ఎన్నో సినిమాలు 2 భాగాలుగా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించింది. 2.0 జైలర్ 2 చేసేటప్పుడే ఈ ఆలోచన వచ్చింది. నరసింహ 2వ భాగాన్ని నీలాంబరి అనే టైటిల్తో మీకు అందిస్తాం. ప్రస్తుతం దీని కథా చర్చలు నడుస్తున్నాయని రజనీకాంత్ ఆ వీడియోలో తెలిపారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నరసింహ చిత్రానికి కథను తానే రాశానని, తన స్నేహితుల పేర్లతో ఈ చిత్రాన్ని నిర్మించానని ఆయన చెప్పారు. సినిమాలో ఎంతో పవర్ఫుల్ పాత్ర అయిన నీలాంబరి పాత్ర కోసం మొదట ఐశ్వర్యారాయ్ను సంప్రదించినట్లు రజనీకాంత్ తెలిపారు. కానీ ఆమె ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపలేదన్నారు. ఆ తర్వాత శ్రీదేవి, మాధురి దీక్షిత్ పేర్లను కూడా పరిశీలించామని చెప్పారు. చివరికి దర్శకుడు రమ్యకృష్ణ అయితే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలరని చెప్పడంతో ఆమెను ఎంపిక చేసినట్లు రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ రమ్యకృష్ణ కాంబినేషన్లో జైలర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీ అయిన జైలర్ 2కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను రజనీకాంత్ ఎంతవరకు అందుకుంటారో చూడాలి.